పేషెంట్ ఇప్పుడు నా దగ్గర వచ్చినప్పుడు 2 థింగ్స్ ఉంటాయి సార్. పేషెంట్‌కి అటాక్ ఎపిసోడ్స్ అంటాం. ఎన్నిసార్లు ఎపిసోడ్ ఫస్ట్ అటాకా లేకపోతే దీనికంటే ముందొచ్చిందా? ఎందుకంటే పేషెంట్ నా వైపు రావాలంటే నాకు రెగ్యులర్‌గా వస్తుండంటే నాకు తెలిసుంటుంది. ఎవ్రీ ఇయర్ నా దగ్గరకు వస్తుండు. సీజన్ చేంజ్ అయినప్పుడు వస్తుండంటే క్రానిక్. అక్యూట్ ఆన్ క్రానిక్ అంటాం దాన్ని. లేదు పేషెంట్ ఫస్ట్ టైమ్ నా దగ్గరకు వచ్చిండంటే నేను రూల్ ఔట్ చేసుకోవాలంటుంది. కంప్లెయింట్స్ అడగాలంటుంది. ఏం కంప్లెయింట్స్? ముక్కు బ్లాక్ అయిండేనా? జలుబు వచ్చిండేనా? లేదా మీరేమైనా కోల్డ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యిండ్రా? వర్షంలో తడిచిండ్రా? లేదా బయట ఏసీ కంటిన్యూస్ కూర్చొని బయటికి వచ్చిండ్రా? ఎందుకంటే ఏమైతుందంటే ఇప్పుడు మాన్సూన్ చేంజ్ అయ్యేటప్పుడు బయట ఎండ ఉంటుంది. సో మనం ఏసీలో కూర్చుంటాము, కోల్డ్ వాటర్ తాగుతాం. సడెన్‌గా మీరు బయటికెళ్ళారంటే వెదర్ చేంజ్ అంటాం. సో దానివల్ల కంజెషన్, డీకంజెషన్ అయితా ఉంటది. అంటే ముక్కు బ్లాక్ అయితా ఉంటుంది, మళ్ళీ క్లోజ్ అయితా ఉంటుంది. అదొకటి చూసుకోవాలి. ముక్కు జలుబు ఉంటుందా? అలర్జీ, తుమ్ములుంటాయి. దానిదేముంటుందంటే ముక్కు తుమ్ములుంటా ఉంటది, జలుబు వస్తా ఉంటది, హార్డ్ పలెట్ పండ్ల పైన మనకు ఇచ్చింగ్ ఉంటుంది. దురద లెక్క అనిపిస్తది. కంట్లకైనా కింద కూడా దురద అనిపిస్తా ఉంటుంది మనకు. సో అది అలర్జీ. సో ఈ పేషెంట్‌కి మనము చూసుకొని ఆన్ ఎగ్జామినేషన్ ముక్కులో కంజెషన్ ఉందా? ఇంకొకటి ముక్కు బోన్ వంకర ఉందా లేదా? అది కూడా చూసుకోవాలి మనము. అయినాక చూసుకొని అదంతా అయినాక కంజెషన్ ఉంది లేదు, అయినాక టెండర్‌నెస్ అంటే ఇక్కడ నొక్కినప్పుడు తనకు నొప్పి ఉందా లేదా? హెవీనెస్ ఉందా లేదా? చూసుకోవాలి. అక్యూట్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సర్జరీ అడ్వైస్ చెయ్యము. మందులు ఇస్తాము. మందులు ఫస్ట్ జనరల్ మెడిసిన్స్ ఇస్తాము. కోల్డ్‌కు ఫస్ట్ ముక్కులో డ్రాప్స్ ఏసుకోమంటాము, ఆవిరి పట్టమంటాము, ఒక కోల్డ్‌కి టాబ్లెట్ ఇస్తాము, ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్ అట్లా ఇస్తాము. వితిన్ 1 వీక్ రిజాల్వ్ అయిందంటే దట్ ఈస్ నార్మల్ జనరల్ కోల్డ్ వచ్చింది, తగ్గిపోయింది అంటాం. లేదు అలర్జీ ఉందంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. సో దానికి మనము కొద్దిగా నేజల్ స్ప్రేస్ ఇస్తాం. ఆవిరి పట్టాలి, స్ప్రే కొట్టుకోవాలి. థర్డ్ థింగ్ ఇస్ లైక్ అవాయిడ్. ఏదైతే మీకు దేనికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇప్పుడు అలర్జీ అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు అడిగితే నేను 100 థింగ్స్ చెప్తాను నేను. సో మీరు కరెక్ట్ జడ్జ్ చేసుకోవాలి. అగరబత్తి, డియోడ్రెంట్, పర్ఫ్యూమ్, ఇప్పుడు వర్షాకాలం దోమలు ఉంటాయి, గుడ్ నైట్ కాయిల్, మచ్చరదాని, డస్ట్ పార్టికల్స్, ఇవన్నీ పోలన్స్ వల్ల కూడా మనకు తుమ్ములు వస్తుంటాయి. దానికి ఫస్ట్ అవాయిడ్. దెన్ సెకండ్ థింగ్ ఏమవుతుంది, అది అవాయిడ్ చేసినా కూడా ఉంటుంది అంటే మనం వీ గో ఫర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకు తగ్గుతలేదని. సో వీ రన్ ఫర్ కొద్దిగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సిటీ స్కాన్ చేసుకొని చూస్తాము. సిటీ స్కాన్లో గిట్ట సైనస్ ఎక్కువ ఉందంటే వీ గో ఫర్ ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ 2 వీక్స్. ఇది గిట్ట కంటిన్యూ ఉంది, నా మందులు లోపల దాకా వెళ్తలేదు, తన ఆవిరి పట్టినా కూడా తన సైనస్ దాకా వెళ్తలేదంటేనే అప్పుడు మనం సర్జరీ చేస్తాం. సర్జరీ ఏంది, అందరు అనుకుంటారు సర్జరీ చేస్తే నాకు సైనస్ రాదని. అట్లా కాదు అది. సర్జరీ ఏంటంటే నేను మందులు ఇచ్చేది లోపల దాకా వెళ్ళాలి, మీరు ఆవిరి పట్టినంటే లోపల దాకా వెళ్ళాలి. సో నేను సర్జరీ చేసుకొని మీకు ఊపిరి ఆడతాం, నీట్గా ఉండాలి. అప్పుడే నేను మీకు మందులు ఇచ్చిందేమో లోపల సైనస్ దాకా వెళ్తుంది, సైనస్ తగ్గుతుంది. చాలా పేషెంట్స్ వస్తారు, సార్ నాకు ఒకసారి కాదు 2 సార్లు సర్జరీ అయినాను. నేను అంటాను నేను. బట్ ఏంటంటే సర్జరీ అయినాక కేర్లెస్ అయిపోతారు ఆఫ్టర్ 2 years. ఏం కాదు అనుకుంటారు వాళ్ళు. లేదు, మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మీకు సైనస్ నీట్గా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.